హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒగ్గాని అనమాట. సో ఇది ఎలా చేస్తారు అనేది చూపిస్తాను, చూడండి. ప్లీజ్ వాచ్. ఫస్ట్ ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి, అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఆయిల్లో బాగా కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కానీ వేయాల్సిందే ఓన్లీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మాత్రమే. అవి వేసిన తర్వాత బాగా ఆయిల్లో మగ్గించి బాగా అవి ఆనియన్స్ రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు వేసి బాగా కలపాలి. తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్, మేము కొంచెం ఉప్పు ఎక్కువనే తింటామండి. సో నోటికి నిండగా ఉప్పు ఉంటేనే నాకు ఏదైనా తీసుకున్నట్టు ఉంటుంది. సో మీకు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. సో తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్ నేను యాక్చువల్గా ఫస్ట్ వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత, కాకపోతే అది అడుగంటుతుంది కదా మొత్తం. సో నేను ఇవన్నీ వేసిన తర్వాతే వేస్తాను అనమాట. అల్లం పేస్ట్ వేసాను కదా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసినా ఓకే, నేను కానీ ముందే వేసేస్తాను కొత్తిమీర, కరివేపాకు. సో దీనికి ఏంటంటే పుట్నాల పొడి కూడా లాస్ట్లో యాడ్ చేస్తాం మనం అనమాట. సో మనం ముందే పుట్నాలన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా మగ్గించాలి. ఫైనల్గా కారం యాడ్ చేసుకొని, పుట్నాల పొడి యాడ్ చేసేసుకొని దానిపైన నానబెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకొని ఉంచాలి. యాక్చువల్గా మా ఊర్లో ఉగ్గాని బజ్జీ అంటే చాలా టేస్టీ అనమాట. గద్వాల్ ఫేమస్ అదే అనమాట, ఉగ్గాని బజ్జీ. సో నేను ఇంకా బజ్జీ ఏం చేయలేదు. ఈ ఉగ్గాని మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.
నేను రెడీ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.